హాయ్ అండి. ఈరోజు ఆలు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి. ఒక ఆలుగడ్డ, అలాగే 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. చూడండి మొత్తం నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం సన్నగా కట్ చేసుకున్నానండి. ఆలుగడ్డ, టమాటాని చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెడదాము. స్టవ్ మీద బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుంటున్నానండి. పోపు గింజలు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాను. చూడండి ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు. 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాము. దీనికి నేను కారం కూడా వేయట్లేదండి. మీరు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. పిల్లలు తినరు కదా అని నేను వేయట్లేదు. చూడండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 2 రెమ్మలు పుదీనా కూడా వేసుకుంటున్నానండి. పుదీనా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రై అయిపోయింది కదా అండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి చాలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. తొందరగా ఫ్రై అవుతాయని. చూడండి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా. ఇవి కూడా ఫ్రై అయింది కదండి. కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. టమాటా కూడా వేసేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా చేసుకున్నా పర్లేదండి. నైట్ అన్నం మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. దీంట్లో నేను కారం ఏమి వేసుకోవట్లేదు. గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ముందుగా ప్లేట్లో వేడి అన్నం తీసుకున్నానండి. ఉండలు లేకుండా ఇలా పొడి చేసేసుకున్నాను. ఉండలు లేకుండా మొత్తం ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది నేను ఇప్పుడు వేస్తున్నానండి మొత్తం ఒకటేసారి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం నీట్గా ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా తినొచ్చు. నైట్ అన్నం మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చండి. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ రెడీ చేస్తే సరిపోతుంది. చూడండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి ఆలు టమాటా రైస్. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా చేసి పెడితే సరిపోతుందండి బాక్స్. మనకు టైం లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. టైం కూడా సేవ్ అవుతుంది. ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆలు టమాటా రైస్ అంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.